దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినం మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం ఇలా సెలవిస్తుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లుగైతే సామెతల గ్రంథంలో జ్ఞానము కలిగిన కుమారుడు కానీ కుమార్తె కానీ ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తాడు. అంటే ఏ పని చేసినా కానీ సంతోషముగా, ఆనందంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అన్ని విషయాల్లో ముందుకి కొనసాగుతారనమాట. అయితే కొంతమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకి దుఃఖం పుట్టిస్తారు. గొడవలు పెట్టుకుంటాం, కొట్లాటలకు వెళ్ళటం, త్రాగటం, మత్తు పదార్థాలకి అలవాటు అవటం, ఇలా చాలా ఇబ్బందికరంగా అనేక వ్యసనాలకి బానిసలైపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసి ఎంతో దుఃఖపడతారు. కాబట్టి ఈ దినమున యేసయ్య గడ మనం పిల్లలం కాబట్టి యేసయ్య లోకానికి వచ్చి మన కోసం చనిపోయే సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే మనం దేవునికి ఇష్టకరంగా మన జీవితాన్ని జీవిస్తున్నామా? ఇష్టపూర్వకంగా మన జీవితాన్ని దేవుని సంతోషపెట్టే విధంగా, యేసయ్యని సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉంటుందా ఒక పిల్లలుగా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ దినమున మనం దేవుని తెలుసుకున్న వ్యక్తులమి, దేవునితో నడుస్తున్న వ్యక్తులమి. అయితే తండ్రిని సంతోషపెట్టాల, బాధ పెట్టకూడదు. అయితే మన తండ్రి యేసయ్యని మనం సంతోషపెడుతున్నామా? మన పిల్లలు మనం దుఃఖానికి తీసుకొస్తే మన పిల్లలే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే అది మనం తట్టుకోలేం. అలాగే మనం మరలా అదే దుఃఖంలో, అదే పాపంలో మునిగిపోయి, అదే శాపంలో మునిగిపోతూ ఉంటే యేసయ్య చూసి తట్టుకోలేడు. కాబట్టి ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ దినమున ఈ దేవుని వాక్యం మనం అంగీకరించి మన పిల్లల జీవితాలు బాగుండాలని ఆ యేసయ్యని ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ దినమున దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.